హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐశ్వర్య కలెక్షన్స్. ఈరోజు కూడా మరికొన్ని బ్యూటిఫుల్ కలెక్షన్స్, ఇంతకుముందు నేను చేయించిన డిజైనర్ బ్లౌజ్ కలెక్షన్స్ ఇవన్నీ కూడా మళ్ళీ మీ ముందుకి కొన్ని వీడియో క్లిప్పింగ్స్ తోటి మీ ముందుకి వచ్చాను. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్తాము. ఇక్కడ నేను బ్లూ కలర్ కాంబినేషన్తో ఆరెంజ్ కలర్ కాంబినేషన్తో ఇక్కడ ఫ్రాక్కి ఇలాగా డిజైన్ చేశాను, బెల్ హ్యాండ్స్ పెట్టి. అయితే బ్లూ కలర్ క్లాత్ మీద డిజిటల్ క్లాత్ అనమాట, దాని మీద కనకాంబరం షేడ్ డిజైన్ ఉన్న ఫ్లవర్స్ తోటి సేమ్ కలర్ కాంబినేషన్ తోటి బాడీ తీసుకొని బోట్నిక్ పెట్టి బ్యాక్ సైడ్ పాట్ షేప్ పెట్టి ఇలా అయితే డిజైన్ చేశాను. ఇది వచ్చేసరికి ఒక శారీ అనమాట. చిన్నపిల్లలు ట్విన్స్ వాళ్ళకి నేను ఈ ఫ్రాక్స్ అయితే డిజైన్ చేశాను. శారీని ఇద్దరు బేబీలకి ఫ్రిల్స్ పెట్టి ఇలా చాక్లెట్స్ బౌ పెట్టి హ్యాండ్స్ బెల్ హ్యాండ్స్ పెట్టి బుట్ట చేతులు పెట్టి చక్కగా డిజైన్ చేశాను. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్స్లో అయితే తెలియచేయండి. ఇది హ్యాండ్కి ఇట్లా అనీవెన్గా పెట్టించుకున్న తర్వాత ఇలాగ హ్యాంగింగ్స్ అనేది యాడ్ చేశాను, మనకి బోసిగా లేకుండా. అండ్ ఇది వచ్చేసరికి మదర్ అండ్ డాటర్కి ఇలాగ శారీస్ వస్తే వాళ్ళకి నేను బ్లౌజెస్ ఇలా డిజైన్ చేశాను 2 కలర్ కాంబినేషన్స్లో. అండ్ ఇది వచ్చేసరికి శారీ ఈ పీచ్ కలర్ అంటే లైట్ పింక్ షేడ్, కనకాంబరం పింక్ షేడ్లో ఒక శారీకి నేను హ్యాండ్స్కి మన దగ్గర ఉన్న బీడ్స్, కుందన్స్, రకరకాల మెటీరియల్స్ తోటి హ్యాండ్స్ అంతా ఇలా ఆల్ ఓవర్గా అండ్ బెల్ట్ మొత్తం కూడా డిజైన్ చేశాను డిఫరెంట్ ప్యాటర్న్లో. ఇందాక హ్యాండ్ ఇంతకుముందు వీడియోలో డబల్ అంబ్రెల్లా ఫ్రాక్స్ 2 శారీస్ యూస్ చేసి ఇలా ఈ విధంగా 2 కలర్ కాంబినేషన్స్లో శారీస్ తోటి ఫ్రాక్స్ అయితే డిజైన్ చేశాము. అండ్ ఇది వచ్చేసరికి బ్లూ కలర్ అండ్ క్రీమ్ కలర్ షేడ్ కాంబినేషన్లో 2 ఇయర్స్ బేబీకి ఇలాగైతే నేను ఫ్రాక్ని మిడ్డీని రెండింటిని ఇలాగ తయారు చేశాను బాడీకి. అండ్ కింద దానికి ఇట్లా అంబ్రెల్లా టైప్లో లేయర్స్ పెట్టి, ఇది వచ్చేసరికి అంగారక కుర్తీ అనమాట. ఇది వచ్చేసరికి ఒక కాంపిటీషన్కి మేమైతే సాటిన్ క్లాత్ తీసుకుని ఇట్లా లేస్ అది వేసి 1 సైడ్ ర్యాప్ అయ్యే విధంగా ఇట్లా డిజైన్ చేశాము. అండ్ ఇందాక మీరు చూసిన ఫ్రాక్ అయితే ఈ మోడల్ అనమాట. ఇట్లా వాళ్ళు తిప్పుకుంటూ హ్యాండ్స్ తోటి ఫ్రాక్ని ఇలా పట్టి తిప్పుతారనమాట. తిప్పడం కోసం అంత గ్యారా పెట్టి ఫ్రాక్ని అయితే డిజైన్ చేశాము. అండ్ ఇది వచ్చేసరికి పింక్ కలర్ కాంబినేషన్ బ్లౌజుకి బ్యాక్ సైడ్ నెక్కి ఇలా చాక్లెట్స్ బ్యాక్ సైడ్ నుంచి ఇలా ముందుకి ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా ఇలా డిజైన్ చేశాను. ఈ బ్లౌజ్ డిజైన్ చేసి అయితే బ్యాగ్ మ్యాక్సిమం 2 ఇయర్స్ పైనే అయిపోయింది. అండ్ ఇట్లాగనే ఇంతకుముందు 2-3 ఇయర్స్ బ్యాక్ చేయించిన డిజైన్స్ అనమాట. ఇవన్నీ కూడా సిల్వర్ కలర్ మొత్తం నెట్టెడ్ క్లాత్కి సెల్ఫ్ వర్క్ వచ్చిన దానికి ఇట్లా నేను వేస్ట్ బెల్ట్ అండ్ కేప్ 2 డిజైన్ చేశాను. అండ్ ఈ బ్లౌజ్ కూడా 2 ఇయర్స్ పైనే అయిపోయింది డిజైన్ చేసి. ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఎన్నో కూడా నా ఛానల్లో మీరు చూస్తూనే ఉండొచ్చు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాటర్న్స్ మీరు నా ఛానల్లో కనుక వెతికినట్లయితే చాలా మోడల్స్ దొరుకుతాయి. ఇది వచ్చేసరికి అల్లు అర్జున్ బేగ్ కూతురికి అర్హాకి మేము డిజైన్ చేయించి పంపించిన, మాకు వచ్చిన ఒక ఫ్రెండ్ తరపు నుంచి వచ్చిన ఆర్డర్ అనమాట. వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వటం కోసం మన దగ్గర వర్క్ చేయించుకొని డిజైన్ చేయించి ఫ్రాక్ని స్టిచ్చింగ్ చేయించి తీసుకున్నారు. ఇట్లా మగ్గం వర్క్ అనేది బేబీకి గుచ్చుకోనే విధంగా కాకుండా మొత్తం థ్రెడ్ వర్క్ కావాలి అని చెప్తే నేను నా దగ్గరనే మగ్గం వర్క్ చేయించి ఇలాగ గ్యాదర్స్ పెట్టి ఎక్కువ క్లాత్ తీసుకొని సాటిన్ లైనింగ్ ఇచ్చి ఫ్రాక్ బాగా బుషీగా వచ్చే విధంగా స్టిచ్చింగ్ అయితే చేశాను. అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లాగ ఎలా డిజైన్ చేశాను, గుచ్చుకోకుండా ఎలా స్టిచ్చింగ్ చేశాను అనేది ఒక వీడియో ఉంది. ఆ వీడియోని కూడా నేను పైన ఐకార్డ్స్లో యాడ్ చేస్తాను. ఇలాగా మగ్గం వర్క్ అనేది చేయించాను. మొత్తం ఒక 1 సైడ్కి లతలు తీగలు పైకి వచ్చే విధంగా మొత్తం జరీతోటి రెడ్ కాంబినేషన్ మీద నేను ఇలా అయితే డిజైన్ చేశాను. పీచ్ కలర్ కదా, పీచ్ కలర్కి రెడ్ కాంబినేషన్ బాగుంటుందని చెప్పి ఇది మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్స్లో అయితే తెలియచేయండి. కింద అనీవెన్గా ఉండే విధంగా బాగుంటుందని చెప్పి ఇలా ఒక లేస్ అయితే కేప్కి యాడ్ చేశాము. అండ్ నా దగ్గర చిన్న పీసెస్ ఉంటే 1 ఇయర్ బేబీకి ఇలా ఫ్రాక్ అయితే డిజైన్ చేశాను. చిన్నది అంబ్రెల్లా కట్లా పెట్టేసి ఫ్రిల్స్ పెట్టుకుంటూ ఇలాగా హ్యాండ్స్ అండ్ చాక్లెట్ ఇచ్చి చిన్న బేబీకి 1 ఇయర్ బేబీకి ఇలా అయితే ఫ్రాక్ని డిజైన్ చేశాను. షిమ్మర్ టైప్లో క్లాత్ ఉంది, మెత్తగా గుచ్చుకోకుండా ఉంటుంది కదా అని చెప్పి. అండ్ ఇది 2 ఇయర్స్ బేబీకి నేను ఇట్లా బర్డ్స్ వచ్చి పట్టు లంగా మీదకి ఇలా బ్లౌజ్ అనేది
నెక్ కూడా డిఫరెంట్ ప్యాటర్న్లో పెట్టి లతలు తీగలు వచ్చేలాగా ఫ్లవర్స్ చేయించి ఇలా అయితే డిజైన్ చేయించాను. ఈ డిజైన్ మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్స్లో తెలియచేయండి. అండ్ 2 శారీస్ తీసుకొని ఇట్లా సిస్టర్స్కి నేను 2 కూడా ఇలా డిఫరెంట్ ప్యాటర్న్లో యోక్ పీస్కి శారీ క్లాత్ ఇచ్చి హ్యాండ్స్కి ఫ్రిల్స్ ఇచ్చి ఎలా డిజైన్ చేశాను అనేది వీడియోస్ కూడా అప్లోడ్ చేశాను. ఈ బ్లాక్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ అయితే కరోనా బిఫోర్ స్టిచ్చింగ్ చేసిన మోడల్ అనమాట. అప్పటికి ఈ మోడల్స్ అంతగా ట్రెండీగా లేవు. అప్పట్లోనే ఇలాంటి డిజైనర్ బ్లౌజెస్ నేను స్టిచ్చింగ్ చేసి పెట్టాను. అప్పట్లో ఛానల్ లేదు మనకి, ఉండుంటే ఇంకెన్నో వీడియోస్ మీరు నా ఛానల్లో చూసుండేవాళ్ళు. ఇది కూడా 3 ఇయర్స్ బ్యాక్ చేయించిన మగ్గం వర్క్ బ్లౌజ్. ఇప్పటికీ కూడా షైనింగ్ కానీ వర్క్ కానీ ఫినిషింగ్ అలాగే ఉందని చెప్పి ఈ మధ్య ఫోన్ చేసినప్పుడు అయితే చెప్పారు. చాలా బ్యూటిఫుల్గా వచ్చింది అని చెప్పి వర్క్. అండ్ ఇది వచ్చేసరికి నేను రీసెంట్గా చేయించిన మగ్గం వర్క్ బ్లౌజ్ కలెక్షన్స్లో ఇది కూడా ఒక డిజైన్ అనమాట. నెట్ క్లాత్ తోటి ఫ్లవర్స్ డిజైన్ చేయించిన బ్లౌజ్ కలెక్షను. అండ్ ఇది వచ్చేసరికి చెప్పాను కదా, మదర్ అండ్ డాటర్కి ఇలాగా బ్యూటిఫుల్గా డ్రెస్ కాంబినేషన్స్ అనేది డిజైన్ చేయించాను అనేది, ఎలా డిజైన్ చేశాను అనేది వీడియోస్ అయితే ఐకార్డ్స్లో యాడ్ చేస్తాను. ఇక్కడ చూస్తున్న ఈ బ్లాక్ కలర్ బ్లౌజ్ కూడా 2 ఇయర్స్ బ్యాక్ డిజైన్ చేసిన, అప్పుడే రఫుల్ హ్యాండ్స్ లేయర్ హ్యాండ్స్ బాగా ఫేమస్ అవుతున్న టైం అనమాట. అప్పట్లోనే నేను ఈ డిజైన్ని స్టిచ్చింగ్ చేసి నేనైతే వీడియో కూడా తీసినట్టున్నాను. దీనిని కూడా నేను ఐకార్డ్స్లో అయితే యాడ్ చేస్తాను. అండ్ ఇక్కడ చూస్తున్న సిల్వర్ కలర్, వైట్ కలర్, పింక్ కలర్ అనేవి కేప్స్ అనమాట. మనం ఎనీ శారీ మీదకి ప్యాచప్ చేసుకునే విధంగా నేను ఇలాగా లేసెస్ అండ్ అలాంటివి యాడ్ చేసి టాజల్స్ అవి యాడ్ చేసి ఇట్లాగా నేను కేప్స్ అయితే నేను స్టిచ్చింగ్ చేశాను అంబ్రెల్లా కట్లో. ఈ కేప్స్ ఎలా కట్ చేసుకోవాలనేది వీడియోస్ కూడా ఉన్నాయి. 4 ఇయర్స్ బ్యాక్ చేసిన కేప్స్ అనమాట. ఇప్పటికీ వాటి ఫినిషింగ్ పర్ఫెక్షన్ అలాగే ఉన్నాయని చెప్పి నాకు కాంప్లిమెంట్స్ అయితే కూడా ఇస్తారు. అండ్ ఇది వచ్చేసరికి బెల్ హ్యాండ్స్ తోటి ప్లెయిన్ డ్రెస్కి ఇట్లా డిజైనర్ క్లాత్, డిజైన్గా ఉన్న క్లాత్ తీసుకొచ్చి బెల్ హ్యాండ్స్ ఇలా స్టిచ్చింగ్ చేయించుకొని వేస్ట్ దగ్గర కట్టుకోవడానికి ఇట్లా బెల్ట్ లాగా అయితే స్టిచ్చింగ్ చేయించుకున్నారు. ఇది 1 సైడ్ హ్యాండ్ ప్యాటర్న్ అనమాట. హ్యాండ్కి ఇట్లా 2 లేయర్స్గా ఫ్రిల్స్ పెట్టి అండ్ ఫ్రంట్ పార్ట్కి కనపడే విధంగా ఒక ఫ్లవర్ అయితే తయారు చేసి రఫుల్స్ పెట్టి ఫ్లవర్ అయితే తయారు చేసి అటాచ్మెంట్ అయితే చేశాను. ఇట్లా 1 సైడ్ హ్యాండ్ ప్యాటర్న్స్ కూడా చాలా బాగుంటాయి. నేను ఇన్స్టాలో లింక్ కూడా నేను మీకు కింద ఇస్తాను డిస్క్రిప్షన్లో. ఇన్స్టాలో కూడా ఇలా 1 సైడ్ హ్యాండ్ ప్యాటర్న్స్ అనేవి చాలా ఫేమస్ అయ్యాయి. నా వీడియోస్ ఒకసారి మొత్తం ఇన్స్టాలో కూడా ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇది కూడా ఒకసారి బటర్ఫ్లై ప్యాటర్న్ అనమాట. సాటిన్ క్లాత్కి మేము బ్లాక్ కలర్ పెయింటింగ్ వేసి ఇలా బటర్ఫ్లైని అయితే డిజైన్ చేసాము. ఈ బాబు అండ్ వీళ్ళు ఇంతకుముందు నా దగ్గర టైలరింగ్ నేర్చుకోవడానికి వచ్చిన స్టూడెంట్స్ అండ్ వాళ్ళ పాప, వీళ్ళతోటి కలిసి చేసిన వీడియోస్ చాలా ఉన్నాయి. మీరు ఒకసారి ఓల్డ్ వీడియోస్ చూసినట్లయితే మీరు చెక్ చేసినట్లయితే వీళ్ళు కనబడుతూ ఉంటారు. అండ్ ఈ పిల్ల సన్నగా ఉన్న అమ్మాయి అయితే మాత్రం మొత్తం కోర్స్ మొత్తం నేర్చుకుంది. ఇంకొక అమ్మాయి అయితే డిస్కంటిన్యూ చేసింది కొన్ని వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల. ఇవి వచ్చేసరికి హెయిర్ బ్యాండ్స్ అండ్ రిస్ట్ బ్యాండ్స్ రెండింటికి కూడా యూస్ చేసుకోవచ్చు. వెల్వెట్ క్లాత్ నేను సపరేట్గా తీసుకొచ్చి ఇట్లా హెయిర్ బ్యాండ్స్ నేను జడకి పెట్టుకోవడానికి మ్యాచింగ్ పర్పస్ ఇలా హెయిర్ బ్యాండ్స్ కూడా తయారు చేస్తూ ఉంటాను. అండ్ ఇది వచ్చేసరికి చిన్న ఫ్రాక్ అనమాట. 2 బ్లౌజ్ పీసెస్ తోటి తయారు చేసిన బేబీ ఫ్రాకు. చాలా ముద్దుగా ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే వేసుకుంటే పాప ఈ ఫ్రాకే పద్దాక అన్నిటికీ కావాలి అని చెప్పి అడుగుతుంది. మెత్తగా గుచ్చుకోకుండా ఉండే విధంగా అయితే నేను వీళ్ళకి స్టిచ్చింగ్ చేసి ఇచ్చాను. అండ్ ఇది వచ్చేసరికి ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్లో మదర్ అండ్ డాటర్కి నేను డిజైన్ చేసిన ఒక లెహంగా సెట్ అనమాట. తను అసలు కొత్తగా లంగా జాకెట్ వేసుకోవడం అనమాట. అయితే చాలా ఇష్టంగా లంగా జాకెట్ అన్ని ఫంక్షన్స్కి కూడా కావాలని అడుగుతుంది. ఇందాక మీరు చూసిన ఫ్రాక్ కూడా ఈ పాపదే. దీనిని ఎలా కుట్టాలి ఫ్రాక్ని అనేది కూడా నేను వీడియోస్ అయితే ఐకార్డ్స్లో యాడ్ చేస్తాను. మరొక కొన్ని బ్యూటిఫుల్ కలెక్షన్స్ తోటి మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. బాయ్.